గుడ్ మార్నింగ్. రేపు సోమవారము ఏ విధంగా ఉండబోతుంది మార్కెట్ నెక్స్ట్ వీక్, అదేవిధంగా ఈ వీక్లో జరిగినటువంటి షేర్ మార్కెట్ అప్ అండ్ డౌన్ ఇంకా ముగియడం జరిగింది. అంతర్జాతీయ పరిస్థితుల రీత్యా రకరకాలైనటువంటి ఒకరోజు అప్పు ఒకరోజు డౌను జరగడం జరిగింది. ముఖ్యంగా ఐపీఓల నిధుల సమీకరణ కోత విధించారని చెప్పి మనకు ఒక వార్త. ఈ పబ్లిక్ సంబంధించినటువంటిది ఇన్సల్ పబ్లిక్ ఆఫర్ ఐపీఓ అంటే కంపెనీ స్టార్ట్ చేసేటప్పుడు డబ్బులను సమీకరించడానికి ఐపీఓలో వెళ్తాయి. అది సెబీ అండర్ కంట్రోల్లోనే జరుగుతుంటాయి. అయితే దీనికి కొంత కోత విధించినట్టు చెప్తా ఉన్నారు. అదేవిధంగా ట్రాయ్ చైర్మన్ ఏకే లాహోటి కూడా ఇన్ఫ్రా పాలసీలపై కసరత్తు చేస్తున్నారని చెప్పి మనకు వార్తలు. ఇక కార్యాలయము ఉద్యోగ నియామకాల్లో పుంజుకుంటాయని చెప్పి చెప్తున్నారు. అంటే మెరుగుపడవచ్చు అనేటువంటి మనం జనరల్గా చాలా రోజుల నుండి కూడా ఉద్యోగ కోత విధిస్తూ ఉన్నాయి. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ వచ్చిన తర్వాత ఉద్యోగాల కోతలు జరగడం జరుగుతుంది. అయితే ఈ 94% కంపెనీలు సానుకూలంగా తిర్యార్థంపై నౌకరీ అంచనా. దీన్ని మనం పూర్తిగా గమనిస్తే ఇది నిజమేనా కాదా అనేది మార్కెట్ ఏ విధంగా రిఫ్లెక్ట్ చేస్తుంది అనేది మనం గమనించాలి. మోసాలపై ఫండ్ కన్నేసి ఉంచాలి అంటే ఫండ్ మేనేజర్సు తమకు వచ్చినటువంటి డబ్బులతోటి యూనిట్స్ను ఇస్తూ ఉంటారు. ఆ యూనిట్స్ ఇది ఒక పరిశ్రమగా చూస్తారు. మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ అప్రమత్తంగా ఉండాలని సెబీ చైర్మన్ తహీన్ కాంత్ పాండే గారు అన్నారు. అలాంటి చర్యలను అడ్డుకోకపోతే ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని దెబ్బతీస్తామని అన్నారు. ఫండ్స్ సంస్థలు సదా నిఘా వేసి ఉంచాలని, నేరస్తులు మరింత అధునాతకంగా మారుతున్నందున మోసాలను గుర్తించి వేగంగా స్పందించాలని కూడా కోరారు. బ్లూ చిప్ కంపెనీలకు వెలుపల వైవిధ్యం కోసమని సూక్ష్మ కంపెనీలు డెట్ పత్రాల్లో ఇన్వెస్ట్ చేసే ముందు తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కూడా కోరుతూ ఉన్నారు. ఉత్తమ పాలన కొనసాగిస్తూనే బాధ్యతాయుతమైన వృద్ధిపై ఫండ్ సంస్థలు దృష్టి ఉంచాలని, అదేవిధంగా సెబీ హోల్ టైం సభ్యుడు అమర్జిత్ సింగ్ గారు ఈ సందర్భంగా సూచిస్తూ ఉన్నారు. ఇక మన ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ సంస్థ వివో తమ 30వ వార్షికోత్సవ సందర్భంగా మిక్స్డ్ రియాలిటీ హెడ్సెట్ అయిన విజన్ డిస్కవరీ ఎడిషన్ను ప్రవేశపెట్టింది. ద్వారా ఇటు స్మార్ట్ ఫోన్స్ అటు ఎంఆర్ ప్రోడక్ట్ల విభాగంలో మొదటిసారిగా మిక్స్డ్ రియాలిటీ ఉత్పత్తిని ప్రవేశపెట్టిన తొలి చైనా కంపెనీగా నిలిచింది. ఇక 398 గ్రాముల బరువు, 40 మిల్లీమీటర్ మందంతో ఇది పరిశ్రమలో సగటు ఎంఆర్ ఉత్పత్తితో పోలిస్తే 26% చిన్నగాను సౌకర్యవంతంగా ఉందని కాల్కామ్ స్మార్ట్ డ్రాగన్ ఎక్స్ప్రెస్ చెప్తా ఉంది. ఇక 5 ఏళ్లలో వృద్ధి, ముఖ్యంగా మనకు రిటైల్ రంగంలో వృద్ధి సాధించినట్టు వస్తూ ఉంది. అదేవిధంగా ఇక్కడ కొన్ని సంస్థలు ముఖ్యంగా ఐడిబిఐ బ్యాంకులో వాటా విక్రయాన్ని పూర్తి చేసే వీలున్నట్లు దీపం కార్యదర్శి అర్నూజ్ చాహా పేర్కొన్నారు. అర్హత గల బిడ్డలు సాధ్యాసాధన పరిశీలనకు దాదాపుగా పూర్తి చేసిన నేపథ్యంలో తాజా అంచనాలకు వచ్చినట్లు తెలుస్తుంది. అంటే మనకు ఓవరాల్గా చూస్తే ఈ యొక్క డిస్ఇన్వెస్టర్ల భాగంగా ప్రభుత్వము దీనిలో 60.72% వాటాను ఎల్ఐసి విక్రయించనుంది. ఇక ఎల్ఐసిలో కొంత మేర ప్రభుత్వ వాటా విక్రయాంశంపై దీపంతో పాటు మర్చెంట్ బ్యాంకర్సు ఎల్ఐసి ఉమ్మడిగా అంతర్మంత్రిత్వ గ్రూప్ను ఏర్పాటు చేసినట్టు వివరిస్తున్నారు. ఇక ముఖ్యంగా
మనం గమనిస్తే అంతర్జాతీయంగా వాణిజ్యపరమైన ఒడిదుడుకులు నెలకొన్నప్పటికీ దేశీయ మార్కెట్లు ఆసరాగా నిలుస్తున్న నేపథ్యంలో వచ్చే 5 ఏళ్లలో భారత రిటైల్ రంగం దాదాపుగా రెట్టింపు కానుంది. 2030 నాటికి ఏటా 10% వృద్ధితో $1.93 లక్షల కోట్ల స్థాయికి చేరనుంది. 2024లో ఇది $1.06 లక్షల కోట్ల స్థాయిలో ఉంది. డెలాయిట్ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ప్రీమియం సమీకరణ వివిధ మార్కెట్ల వ్యాప్తంగా ఈ-కామర్స్ లావాదేవీలు గణనీయంగా పెరగనున్నాయి. ఇలా వినియోగం పెరగడంతో నేపథ్యంలో రిటైల్ రంగంలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఇక మనం ముఖ్యంగా గమనించాల్సిందంటే మన సెన్సెక్స్ నిఫ్టీ నెక్స్ట్ వీక్లో ఎంత పైకి పోతుంది, ఎంత కిందికి వస్తుందని గెస్ చేసి చెప్పడానికి మనం చెప్తే రేపు అప్ ట్రెండ్ వెళ్ళడానికే అవకాశాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి సోమవారం. ఎందుకంటే దీన్నంతా కూడా మనం గమనిస్తే ఈ యొక్క షేర్ మార్కెట్ భారతదేశంలో చాలా ముందుకు వెళ్తూ ఉంది. కాబట్టి దీంట్లో చాలామంది ఇన్వెస్టర్లు ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడిప్పుడే కేంద్ర ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకున్నది. ఫోన్ యాప్ల దగ్గర డబ్బు పోగొట్టుకోకూడదని ఆ యాప్లను సంబంధించినవన్నీ కూడా బ్యాన్ చేయడం జరిగింది. ఆ డబ్బుల్ని ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తారని ప్రభుత్వం కూడా ఆశిస్తూ ఉంది. అదేవిధంగా ఈ బిజినెస్లో థర్మో ఫిషరీకి కీలక మార్కెట్గా భారత్, ఇక థర్మో ఫిషర్ సైంటిఫిక్ హైదరాబాద్లో తమ అంతర్జాతీయంగా తమ కార్యకలాపాలకు సంబంధించిన అత్యంత వేగంగా చేస్తున్నట్లు ఫిషరీస్ ట్రాఫిక్ ప్రెసిడెంట్ టోనీ ఎక్స్చేరియటో తెలిపారు. ఇక ముఖ్యంగా భారతదేశంలో శుభ పరిణామాలు ఏంటంటే జిఎస్టీని తగ్గించడం, ఇక 18-12% తగ్గించి 24 అట్లా ఎంత రకరకాలుగా జిఎస్టీని వసూలు చేసేవాళ్ళు దాన్ని దీపావళికి తగ్గిస్తామని మోడీ గారు చెప్పడం, ఇది బూస్ట్గా షేర్ మార్కెట్ తీసుకుంటుంది. ఎందుకంటే నేను గమనించినటువంటిది షేర్లు అమ్మినా జిఎస్టీ కట్టవలసిందే. ఇక ఏదైనా సరే ఒక బిల్లు పెడితే కంపల్సరిగా 18% ఈ యొక్క రంగానికి ఏదైతే పేపర్ రంగానికి 18% ఉంది అది పూర్తిగా తగ్గించాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం. ఇక ముఖ్యంగా చెప్పుకుంటే అన్ని రకాలకు సంబంధించినటువంటి ట్యాక్సెస్ తగ్గుతాయి. కాబట్టి షేర్ మార్కెట్ నెక్స్ట్ వీక్ పెరిగే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. యాంపిల్ టై ఆఫ్ 1,00,000 మంది సిబ్బందికి ఫండ్స్పై శిక్షణ ఇస్తామంటున్నారు. ఇక తపాలా శాఖలో మ్యూచువల్ ఫండ్ సంస్థల అసోసియేషన్ ఎంపీ ఒప్పందం చేసుకుంది. పోస్టల్ శాఖకు చెందిన 1,00,000 మంది చేస్తున్నారు. నమస్తే. నెక్స్ట్ వీక్ పెరిగే అవకాశాలే మనకు ఎక్కువగా కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.